ఇంకేంటి ఊరుకునేది? మన ఏరియా గురించి మనకే వార్నింగ్ ఇస్తాడా? డైరెక్ట్ గా వేసేస్తాను ఆయనని. ఎప్పుడు వేసేటాలు నరుక్కోటాలు వేరే పని లేదా? వేసేస్తే సెటిల్ అయ్యే మ్యాటర్ కాదు ఇది. ముందు మనం లీగల్ గా వీక్ అన్న సంగతి మర్చిపోకండి. ఏం లాయరు? అవును జమ్ని, చాలా వీక్. విన్నారు కదా, వాడు పక్కా డాక్యుమెంట్స్ తో ఉన్నాడు, అందుకే అంత ధైర్యంగా వచ్చాడు. ఇంతకు ముందు మన దగ్గరికి వచ్చాడే, ఆ బిల్డర్ పేరేంటి? కందుల సత్యం. చాలా కన్ని. వాడికి డబ్బు ప్రాణం రెండు ముఖ్యం. వాటి కోసం ఏమైనా చేస్తాడు. అటువంటి వాడిని మామూలుగా హ్యాండిల్ చేయకూడదు. ఏమైంది? ఏం కాలేదు బాబు, చూసుకోలేదు. నువ్వు చూడాలంటే ముందు కంటి ఆపరేషన్ చేయించుకో, డబ్బు నేను ఇస్తానులే. వద్దు బాబు. ఏ రువాబ్ చేసి సంపాదించే డబ్బనా? అది మాత్రమే కాదు, నాకు రక్తపోటు కూడా ఉంది. ఆపరేషన్ చేయకూడదని డాక్టర్ చెప్పారు. నీకు బీపీ కూడానా? ఉన్నదే అది బాబు. నాకు ఒక్కడే కొడుకు. బ్రతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాడు, కానీ బ్రతకలేదు. కన్నబిడ్డ కడుపులో తన్నిన జ్ఞాపకం ఏ తల్లి మర్చిపోలేదు. వాడు గుర్తొచ్చినప్పుడల్లా గుండె పగిలి వచ్చే రక్తపోటయ్యా ఇది. ఏం చేసేది? చచ్చేదాకా బతకాలిగా. నువ్వే పిలవరా? అమ్మో సీనియర్స్. ఈటీవీ జమినీరా? జమిని ఇక్కడ రారా. వస్తావా మమ్మల్ని రమ్మంటావా? జమిని నిన్నేరా? మనిషా వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకలా భయపడతావు? నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా? వెళ్ళదు జమిని, ఏం చేస్తారో చూస్తాను. కొడతారేమో. జమిని ఇక్కడ రారా. వచ్చేస్తున్నాను. మోకాళ్ళ మీద మనిషా. కాలేజీ చుట్టూ మోకాళ్ళ మీద నడవరా. నడవరా. ఇస్తున్నాయా జమ్ని? జమ్ని డీసెంట్ రోడ్ లో బజ్జీలు అమ్ముకోవచ్చు. అమ్మో రక్తం రక్తం ఎవడరా మా మనిషి కొట్టేది? చేస్తాను. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఇప్పుడు అన్నా రానా చూడన్నా ఎలా కొట్టాడో చూడన్నా. రక్తం వచ్చేటట్టు కొట్టాడన్నా. వాడు ఎవడో కనుక్కొని వాడికి బుద్ధి చెప్పాలన్నారు. ఏం లేదన్నా, ఇవాళ హోలీ కదన్నా. బీసెంట్ రోడ్ నుంచి వస్తుంటే మార్వాడి అమ్మాయిలందరూ మీద రంగు చెల్లారన్నా. అంతేనా చూడన్నా. ఈయనకైతే పిచ్చి పట్టేదారు బుద్ధి లేకుండా. హోలీ మార్వాడీలు కూడా హోలీ పండుగ చేసుకుంటారా? పుట్టింది నార్త్ ఇండియాలో అయితే హోలీ పెరిగింది మార్వాడి ఇళ్లలోనా. లేడీస్ అన్నా, అదిగో చూడట్టు. చోళీలందరూ హోలీ ఆడుతున్నారన్నా. అడు చూడు అడు చూడు. అబ్బా హోలీకే పీచే క్యా హై, హోలీకే పీచే క్యా. జమిని కమ్ కమ్ కమ్. లోపలికొచ్చే లోపలికొచ్చే. ఇక్కడేం చేస్తున్నా? ఈ రోజు మొత్తం నా మీద ఒక్క చుక్క రంగు పడకుండా ఉంటానని నా బాయ్ ఫ్రెండ్ తో బెట్ కట్టాను. బాయ్ ఫ్రెండా? వాడెవడు? టింకు. టింకు ఎవరు? పింటూ వాళ్ళన్నయ్య. పింటూ ఎవరమ్మా? రింకి తమ్ముడు. రింకి ఎవరమ్మా? చింపు కజిన్. అసలు చింపు ఎవరు తల్లి? చింపు ఎవరు తెలీదా? మా అక్క కొడుకు, ఎల్కేజీ చదువుతున్నాడు. అవును, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నీ ఒంటి మీద ఒక్క చుక్క పడకుండా తప్పిస్తాను. ఏంటి బెట్టు? కేసే కేసే చెప్పను. బెట్ ఏంటి? సరే సరే, ఈ బొమ్మకి గుండు కొట్టిస్తాను. ఐడియా. నా జుట్టు మీద రంగు పడకుండా ఈ జుట్టుతో కవర్ చేసుకుంటా. బొమ్మ ఆల్రెడీ గుండు. ఏంటి బెట్టు? నువ్వే చెప్పు. నేను ఎప్పుడు గెలిచాకే చెప్తాను. కాయరే మనీషా. కొత్త డిజైన్ కార్పెట్లే. ఎవరి కావాలి సార్? న్యూ న్యూ డిజైన్ చేయం. రంగు పడకుండా చెప్పిన సూపర్ ప్లాన్ చేశారు.
మై గాడ్ బచ్ గए నవ్వులాపమ్మా, ముందు బెట్ మ్యాటర్లోకి రా. ఏంటో నువ్వే చెప్పు. నా బాడీ మీద ఎక్కడెక్కడ రంగులు పడ్డాయో అలాగే సేమ్ కలర్స్ నీ బాడీ మీద కూడా నేను పోస్తాను. ఓకే? బెట్ అంటే బెట్టే అంతే. ఓకే. मनो हाँ वेणु भूदी संपुताऊ का मतलब क्या है? हाँ पता नहीं।